భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనుల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాన్ షాపులు, పూల దుకాణాలు సహా వాటి వెనుక ఉన్న నివాసాలను పోలీసులు, అటవీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ స్థలంపై తమకు అన్ని హక్కులు ఉన్నాయని, తమకు ఎటువంటి సమాచారం లేకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా సామాన్లు బయటపడవేసి నివాసాలు ఖాళీ చేయిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా స్పందించనందువల్ల కోర్టు ఉత్తర్వులు అనుసరించి ఖాళీ చేయిస్తున్నామని అధికారులు అంటున్నారు. సున్నితమైన పరిస్థితిలో సంయమనం పాటించవలసిన అటవీ సిబ్బంది చూపించిన అత్యుత్సాహం స్థానికుల్లో కోపోద్రేకాలు కలిగించాయి. మెంబర్స్ కూడా అందరూ పోలీసే సర్వీస్ చేస్తున్నారు. మరి ఏం చెప్పాలి? ఇప్పుడు దౌర్జన్యం నోటీస్ కానీ ఇంటిమేషన్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఒక్క కాగితం కూడా మనకు చూపించలేదు. ఆ అమ్మ కళ్ళు తిరుగుకుంటుంది, హాస్పిటల్లో ఉంది, షుగర్ పేషెంట్, కింద ఇక్కడ పడిపోయింది. భయపడే అందరూ చూశారు. ఆవిడ కూడా కాళ్ళు చేతులు బట్టి ఒక్క చేపలు కూడా